శ్రీకృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. శ్రీ భగవద్గీత ఆత్మ సంయమ యోగము. అయితే సాధకునకు జ్ఞానయోగము కానీ ధ్యానయోగము కానీ సాధించడానికి నిష్కామ కర్మయోగము కూడా సాధనంగా చెప్పబడింది కదా. ధ్యానయోగమందు లేకపోతే జ్ఞానయోగమందు కొద్దిపాటైనా నిలుకడగా పొందినటువంటి వానికి దాని యందు ఇంకా కూడా దృఢత్వాన్ని పొందడం కోసము ఈ కర్మ నివృత్తి రూపమగు శమము అంటే శాంతి సాధనంగా చెప్పబడింది. దీనిని బట్టే సాధకుడు ధ్యానయోగమందు ప్రవేశాన్ని పొందడం కోసం కావలసిన చిత్తశుద్ధి కోసమై నిష్కామ కర్మయోగమును ప్రారంభమున అనుసరించాలి అని, ఆ తర్వాత ధ్యానమందు ఒకంత నిలుకడ చేకూరినప్పుడు ఇక కర్మానుష్ఠానము తగ్గిస్తూ కర్మ నివృత్తి రూప చిత్తోపరతిని పెంచుకోవాలి అని కదా తెలుస్తూ ఉన్నది. అయితే సాధకునకు చిత్తశుద్ధిని కలిగించే వరకు కూడా ఈ నిష్కామ కర్మానుష్ఠానము ప్రారంభంలో చాలా ఉపకారం చేస్తుంది. ధ్యాన ప్రవేశం చేసేటువంటి స్థితి వరకు కూడా అతన్ని తీసుకొని పోయి ఆ తర్వాత కర్మానుష్ఠానము అక్కడే నిలిచిపోతుంది. ఆ తర్వాత కర్మ నివృత్తి రూప చిత్తోపరతి అంటే శాంతి శమము అతన్ని ఇంకా కూడా పైకి అంటే ధ్యానం యొక్క ఆరూఢ స్థితికి తీసుకొని పోతుంది. అనగా అప్పుడు బాహ్యకర్మ నివృత్తి అనేటువంటిది ఉత్పన్నమవుతుంది. దాని ద్వారా శ్రవణము అంటే జ్ఞాన శ్రవణము, ఆ శ్రవణము చేసిందే మననము చేయడం స్మరించడం, అది తన యొక్క అనుభవపూర్వకమైనటువంటి స్థితిని ఆచరిస్తూ ఉండడం. ఈ విధంగా నిధిధ్యాసన రూపాంతరంగ ప్రయత్నాలు అనేటువంటివి ప్రారంభిస్తాడు అని కదా అర్థము. ఆ సమయంలో అతని యొక్క చిత్తము ఇక కర్మకలాపాల యందు ఇష్టపడదు, కర్మ నివృత్తి ఎందే ఇష్టపడుతుంది. దృష్టిని బహిర్గతంగా పోనివ్వదు, అంతర్ముఖం చేస్తుంది, చిత్తశాంతిని కోరుతూ ఉంటుంది. అటువంటి సమమే అతనికి ధ్యానయోగమందు క్రమంగా నిస్సంకల్ప స్థితిని కలిగిస్తూ ఆత్మస్వరూప అనుభవానికి తీసుకొని పోతుంది. కాబట్టి ఆధ్యాత్మ రంగమున ప్రారంభ స్థితిలో ప్రతి ఒక్కరూ కూడా పుణ్యవంతమైనటువంటి కర్మను ఆచరించాలి. ఆ తర్వాత నిష్కామ కర్మ సాధన తప్పకుండా చేయవలసిందే. అలా కనుక చేయకపోతే చిత్తమునందు తమస్సు, అజ్ఞానము, సోమరితనము ప్రవేశిస్తుంది. దాని ద్వారా అది జడప్రాయమై మందగతి అయి జ్ఞానయోగమందు కానీ ధ్యానయోగమందు కానీ ప్రవేశించడానికి అనర్హమై ఉంటుంది. ఎలాగంటే కురుపు మీద ఏర్పడినటువంటి చెక్కు కాలక్రమంగా దానంతటకదే రాలిపోతే బాగుంటుంది. బలవంతంగా ఊడదీసినట్లయితే పుండు పెద్దదై చెరుపు చేస్తుంది కదా. అలాగే ధ్యానమందు కూడా నిలుకడగలిగినప్పుడు కర్మ దానంతట అదే తొలగిపోవాలి. అసలు పరిపక్వ స్థితి అనేది రాకమునిపే దానిని గనక తొలగించినట్లయితే లక్ష్యప్రాప్తి అనేటువంటిది చేకూరుతుందా? చేకూరదు. కాబట్టి ప్రారంభంలో సత్కార్యాలను చేస్తూ రాగా 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 చిత్తము శుద్ధపడుతుంది. అలా చిత్తము శుద్ధమై ధ్యానమునందు ఎప్పుడైతే కొద్దిపాటి నిలుకడ ఏర్పడుతుందో అప్పుడు ఇంకా కర్మానుష్ఠానమును తగ్గించి ఆ యొక్క శమమును అంటే మానసేంద్రియాలను నిగ్రహించి ఉపరతిని అవలంబించి ముందుకు కొనసాగాలి. మనస్సు అంతర్ముఖం చేశామనుకో ఆ విచారణ, ఆ ధ్యానాదులు అనేటువంటివి చేయాలి. అప్పుడు క్రమంగా ధ్యానమునందు ఆరూఢత్వము అనేటువంటిది కలిగి ఆత్మస్వరూప అనుభవము అనేటువంటిది కలుగుతుంది. అందుకే ప్రారంభ దశ, మధ్యమ దశ, అంతిమ దశ, చివరి దశ అనేటువంటిది 3 దశలు కలిగి ఉన్నవి.
వాటిని మనం హై స్కూల్ కోర్సుగా, కాలేజీ కోర్సుగా, గ్రాడ్యుయేట్గా కూడా మనం దానిని ఈ విధంగా పోల్చి చెప్పుకోవచ్చు. అంటే ఆరు రుక్షువు ప్రారంభంలో ఉన్నటువంటి వాడు యోగారూఢము అనేటువంటి దానిని ప్రయత్నం చేసేటువంటి వాడు, యోగమునందు ఆరూఢుడైనటువంటి వాడు మూడవది. ఈ విధంగా మొట్టమొదట ఇరువురు కూడా అంటే ఆరు రుక్షువు కానీ యోగారూఢ యత్నపరుడు కానీ ఈ యొక్క సాధకులను గురించి అయితే ప్రథమ దశయందు బాగా అనుభవాన్ని పొందకపోతే ఈ మధ్య దశయందు కానీ అంటే యోగారూఢం గురించి ప్రయత్నం చేసేటువంటి దాని యందు చివరి దశ అయినటువంటి యోగముపై ఆరూఢత్వాన్ని సాధించడం అనేటువంటి విజయాన్ని పొందలేడు కదా. ప్రాథమిక పాఠశాలలో విద్యయందు ఆరితేరనటువంటి వాడు ఉన్నత పాఠశాల యందలి విద్యను గడిస్తాడా? గడించలేడు కదా. కాబట్టి ఆధ్యాత్మ రంగమున నడక ప్రారంభించినటువంటి వాడు కర్మలను వదిలివేయకూడదు. కర్మలను వదలకుండానే కోరిక లేకుండా కర్మలను ఆచరిస్తూ కొంత పరిపక్వ దశ ఏర్పడినప్పుడు కర్మ నివృత్తిని అవలంబించాలి. అప్పుడు వాడు బహిర్గత విషయాల నుండి అంతర్గతంగా అంతర్ముఖుడై ముందుకు సాగవచ్చు. చిత్తము లోపలికి వెళ్ళిందనుకో, అంతర్ముఖమైందనుకో, అప్పుడు కర్మ ఆచరించడానికి కూడా సాధ్యపడదు కదా. కాబట్టి ఇక అప్పుడు కర్మ భారభూతంగా తోస్తుంది, చాలా బరువైపోతుంది. కర్మ నివృత్తి అంటే అదే కదా. మరి కర్మను నివృత్తి చేసుకోవడం, కర్మను వదిలివేయడానికి అదే సరి అయినటువంటి సమయం. అంతకుముందైతే కాదు కదా. ఈ విషయాన్నే సాధకులు బాగా జ్ఞప్తి యందు ఉంచుకోవాలి. కాబట్టి ఆ యోగాన్ని అనుసరించేటువంటి యోగమునందు ఆరూఢుడైనటువంటి వాని యొక్క లక్షణాలను గురించి తెలియజేస్తూ యదాహినేంద్రియార్థేషు న కర్మ స్వనుషజ్యతే సర్వసంకల్ప సన్యాసి యోగారూఢస్తదోచ్యతే. ఎప్పుడైతే ఈ శబ్దాది విషయాలయందు కర్మలయందు ఆసక్తిని ఉంచడో, సమస్త సంకల్పాలను కూడా విడిచిపెట్టి వేస్తాడు, అప్పుడు మనుజుడు యోగారూఢుడు అని చెప్పబడుతూ ఉంటుంది. యోగారూఢుని యొక్క స్థితి ఎలా ఉంటుంది అంటే శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము వీటిని అనుసరించేటువంటి జ్ఞానేంద్రియాలు సైతం కూడా ఈ యొక్క చెవి, చర్మము, కన్ను, నాలుక, ముక్కు అనేటువంటి యొక్క అవి ఎప్పుడైతే స్తబ్దములైపోతాయో ఈ శబ్దాది విషయాదులు యందు కూడా వానికి ఏమీ వినపడదు, కనపడదు, స్పర్శ తెలీదు, రుచి తెలీదు, వాసన తెలీదు, ఎటువంటి రూపాన్ని గుర్తించలేడు. ఎందుకు? మానసేంద్రియాలు అనేటువంటివి స్తబ్దమైపోయినవి. ఆ మానసేంద్రియాలు ఈ జ్ఞానేంద్రియాలలో చొప్పించబడకపోతే స్వయం సత్తా జ్ఞానేంద్రియాలకి కర్మేంద్రియాలకు లేదు కదా. కాబట్టి ఎప్పుడైతే శమాన్ని పొందాడో వాడు ఈ శబ్దస్పర్శ రూపరసగంధాదులు అనబడే విషయాల యందు కానీ వాటి సంబంధమైనటువంటి కర్మల యందు కానీ ఆసక్తిని కలిగి ఉండడు. ఎందుకు? వానికేమీ వినపడలా, కానీ చెవులు తెరిచే ఉన్నవి. వాని చర్మానికి ఏ స్పర్శ తెలియదు. సుఖమా, మృదువా, కఠినత్వమా, ఉష్ణమా, శీతలమా అనేటువంటిది గ్రహించలేదు. ఎందుకు? మానసేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఎందు చెప్పించబడల. మానసేంద్రియాలు సాధకునికి లోబడి ఉన్నవి. ఇప్పుడు ఇవన్నీ కూడా జడములతో సమానమై ఉన్నటువంటి ఇంద్రియాదులు. అలాగే కనులు తెరిచే ఉంటాయి, ఏ రూపాన్ని గుర్తించలేం. మనం ఒక్కొక్కసారి ఒక్కో ఆలోచనలో ఉన్నప్పుడు మన ఎదురుగా ఎవరు వచ్చి నిల్చున్నా, మన ఎదురుగా ఎంతమంది పెడుతున్నా మన కన్నులు అవన్నీ కూడా చూస్తాయా? మన ఆలోచనలో మనము లగ్నమై ఉన్నప్పుడు ఆలోచనాపరమైన దృష్టి కలిగి అక్కడ చూస్తూ ఉంటాం. మన ఇంటి వాళ్ళనో లేకపోతే ఇంట్లో వాళ్ళనో మన బంధువులనో మనకు జరిగిన సన్మానమో, మన గురించి మంచో, మన గురించి చెడో, మనల్ని అవమానించిందో, మన ఈ విధమైన విషయాలలో మగ్నత చెందినప్పుడు వారిని ఆలోచన చేసేటప్పుడు మన చూపు అక్కడ ఉంటుంది. కళ్ళు అయితే తెరిచే ఉంటాయి. మన కంటి ఎదురుగ్గా పోయేటువంటి విషయాలు మనం గమనిస్తామా? లేదు. అలాగే శబ్దాన్ని గుర్తించేటప్పుడు అంతే, స్పర్శను గుర్తించేటప్పుడు అంతే, రుచి అంటే ఒక్కొక్కసారి మనసు సంతోషంగా ఉన్నా, లేదు మనసు దుఃఖంగా ఉన్నా
ఇంట్లో వాళ్ళ యొక్క బలవంతంతో ఒక్కొక్క పదార్థాన్ని తింటూ ఉంటామే కానీ దాని యందు వారు మనసు పెట్టి చేసినటువంటి పదార్థం పట్ల రుచి అనేటువంటిది మనం గమనించం. వాళ్ళు తినమన్నారు, మనం తింటూ ఉంటాం, అంటే అన్యమనస్కత్వం. ఆ విధంగానే మనసు అనేటువంటిది ఎప్పుడైతే ఈ సాధకుడు నిగ్రహించాడో వాసనను చూడలేడు, రుచిని గ్రహించలేడు, రూపాన్ని గుర్తించలేడు, స్పర్శను అనుసరించలేడు, మరి శబ్దాన్ని వినలేడు. కాబట్టి ఆ విధంగా సమస్త సంకల్పాలు విడిచిపెట్టినటువంటి వాడు, యోగమునందు స్థిరపడినటువంటి వాడు, పరమాత్మ స్థానమునందు వాడు విశ్రాంతిని పొందినటువంటి వాడు, యోగము పట్ల ఆ పరమాత్మ కలయికతోటి ఆరూఢుడై నిలిచినటువంటి స్థిరపడినవాడు ఈ ప్రాపంచక సంబంధమైన బహిర్గతమైనటువంటి శబ్దాది విషయాల యందు, ఈ కర్మల యందు ఏమాత్రము కూడా ఆసక్తి ఉంచడు అని చెప్పేదానికంటే వానికి అసలు దాని వైపు ఎటువంటి గ్రహణ శక్తి లేకుండా ఉన్నది. అందుకే దేనిని గుర్తించలేకపోవడమే ఆసక్తి లేకపోవడం కదా. మరి ఎందుకు సమస్త సంకల్పాలను కూడా విడిచిపెట్టేశాడు? ఎప్పుడు శమము అనేటువంటిది సాధించినప్పుడే. ఆ మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము సర్వత్రా కూడా సర్వవ్యాపకమైన ఆ పరమాత్మ స్వరూపమే నేను అనే స్థిరపడిపోయినప్పుడు ఇతరత్రా విషయాలు అనేటువంటివి దేని ద్వారా గ్రహించాలి? ఏమీ లేదక్కడ. అందుకే యోగమునందు ఆరూఢుడైనటువంటి వాడు మనుజుడు ఇక ఈ శబ్దాది విషయాల యందు కానీ తత్సంబంధమైనటువంటి కర్మల యందు కానీ ఆసక్తిని అనేటువంటిది వాడు ఉంచకపోవడం కాదు, ఉండవు. సమస్త సంకల్పాలు కూడా వాడు విడిచిపెట్టాలని ప్రయత్నం చేయకర్లా, ప్రయత్నం చేసేసాడు, అయిపోయింది. ఇక వానికి సంకల్పాలే లేనివాడయ్యాడు. ఎందుకు? మనస్సు అనేటువంటిది సంకల్పాలను సృష్టిస్తుంది. ఆ సంకల్పాలను సృష్టించేటువంటి మనసు ఆ బ్రహ్మమునందు లీనమై ఉన్నది. ఇంకా సృష్టించడానికి సంకల్పాలు ఎక్కడ ఉన్నవి? ఎందుకు? మనసే లేకపోతే మానసిక సంబంధమైన సంకల్పాలు అనేటువంటివి ఇంకా ఉండవు కదా అని చెబుతూ, అందుకే యదా తదా అని చెప్పడం. ఈ రెండు పదాలు కూడా ఎందుకు ప్రయోగించారు అంటే, ఇప్పుడు మనకి మొట్టమొదట 3 లక్షణాలను చెప్పారు కదా, మనం చెప్పుకున్నాం కదా. ఏంటవి? ఆరురుక్షువు, యోగారూఢ, యత్నపరుడు, యోగారూఢుడు అనేటువంటి 3 లక్షణాలను కూడా కలిగినటువంటి వాడు ఉన్నాడు ఆ మనుషుడు. ఎప్పుడైతే ఈ 3 లక్షణాలు కూడా కలిగి ఉంటాడో అప్పుడే అతనికి యోగారూఢత్వము, యోగము పైన పరమాత్మ తత్వమునందు ఆరూఢుడై ఉన్నాడు అనేటువంటి భావన సిద్ధిస్తుంది అని కదా చెప్పడం. అంతకు పూర్వమైతే ఇటువంటి యోగారూఢ భావన ఉన్నదా? లేదు. ఈ 3 లక్షణాలు కూడా ఏమిటి అంటే, ఇంద్రియార్థాలైనటువంటి ఇంద్రియాలు అంటే పంచేంద్రియాలు లేదా జ్ఞానేంద్రియాలు. ఈ జ్ఞానేంద్రియాల యొక్క విషయాదులు ఏమిటి అంటే, చెవి, చర్మము, కన్ను, నాలుక, ముక్కు. వీటి ద్వారా గ్రహించేది శబ్దస్పర్శ రూపరసగంధాదులు. అంటే చెవి ద్వారా శబ్దాన్ని వినలేకపోతాడు, చర్మం ద్వారా స్పర్శను గుర్తించలేకపోతాడు, కన్ను ద్వారా రూపాన్ని గుర్తించలేకపోతాడు. అంటే ఇవన్నీ కూడా ఓపెన్గానే ఉంటాయి, ఇలా తెరవబడే ఉంటాయి. వాడు శ్వాస తీసుకుంటూనే ఉంటాడు. శ్వాస ప్రాణశక్తి కదులుతూ ఉన్నంతసేపు వాడు జీవించి ఉన్నాడేనే కదా అర్థం. అలా ఇంద్రియార్థాలైనటువంటి ఆ పంచ ఇంద్రియాలు, పంచేంద్రియాలు, వాటి యొక్క ఇంద్రియాలైనటువంటి ఆ యొక్క జ్ఞానేంద్రియాల యొక్క విషయాదులు శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము, ఆ వాసనను గుర్తించలేకపోవడం, రుచిని గ్రహించలేకపోవడం, కానీ క్రియలన్నీ జరిగిపోతూనే ఉంటాయి. ఇటువంటి విషయాల యందు ఏమాత్రము కూడా ఆసక్తి లేకుండా ఉండడమే మొట్టమొదటిది. రెండవది కర్మల యందు ఆసక్తుడు కాకుండా ఉండడం. అంటే నాకు ఆ పని ఇష్టం, నేను ఆ పని చేస్తాను, నాకు ఈ కర్మ ఇష్టం, ఈ పుణ్యకర్మ చేస్తాను అనేటువంటి దాని పట్ల. ఎందుకు అంటే పుణ్యకర్మ ఆచరిస్తే పుణ్యం వస్తుంది, ఆ కర్మ చేస్తే దాని సంబంధమైన ఫలం వస్తుంది అనేటువంటి ఆసక్తి లేకుండా ఉండడం. అంటే కర్మల పట్ల ఆసక్తుడు కాకుండా ఉండడం. మూడవది సమస్త సంకల్పాలను కూడా విడిచిపెట్టడం.
అంటే మానసిక సంబంధమైనటువంటి ప్రతి దానిని గురించి, ప్రతి వస్తువుని, ప్రతి క్రియను గురించి ఒక ఆలోచన చేసేటువంటి అలవాటు మనుజునికి ఉంటుంది. ఆ మనుజుని యొక్క మనస్తత్వానికి ఉంటుంది. కాబట్టి సమస్త సంకల్పాలను విడిచిపెట్టాలి అంటే మానసేంద్రియాలు అనేటువంటివి ఎలా ఉండాలి అంటే శాశ్వత వస్తువునందు స్థిరపడి ఉన్నప్పుడు మాత్రమే మనసుకు ప్రత్యేకమైనటువంటి సంకల్ప వికల్పాలు అనేటువంటి స్థితి అనేది నశించిపోతూ ఉంది. అప్పుడు సమస్త సంకల్పాలు కూడా విడిచిపెట్టి ఉంటాడు. ఎక్కడ విడవాలి అంటే అక్కడ శాశ్వతమైన వస్తువును పట్టుకున్నాడు. కాబట్టి మనసుకి ఇక సంకల్పాలు చేసేటువంటి సత్తా అనేటువంటిది నశించిపోయింది. దాని యొక్క సంకల్పము కానీ, దాని యొక్క సత్తా కానీ సర్వేక సమస్తము కూడా ఆ సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ వస్తువే అయ్యున్నప్పుడు ప్రత్యేకంగా దానికి ఒక సంకల్పము అనేటువంటిది ఇక ఉండదు. కాబట్టి సంకల్పాలను విడిచిపెట్టినట్లు ఒకడు యోగారూఢుడు అయ్యింది కానిది కూడా పరిపూర్ణమైనటువంటి ధ్యానమునందు నిష్ట కలిగి ఉన్నది లేనిది కూడా ఈ పరీక్ష వలన తెలుసుకోవచ్చు. ఏంటది అంటే ధ్యానమునందు కానీ యోగమునందు కానీ పరిపూర్ణతను పొందినట్లుగా తలంచేవారు ఈ 3 లక్షణాలు కూడా తమకు చేకూరినవా లేవా అని విచారించుకోవచ్చు. ఇప్పుడు మనం ఎవరమైనా సరే మన విషయాలను మనం విచారించుకునే కంటే ప్రక్కవారి విషయాలను విచారించడం ఎక్కువ అలవాటు. ఎందుకు? ఆ అలవాటు వల్లే అనేక కోట్ల పరంపరల శరీరాలు ఉపాధులు తెచ్చుకుంటూ ఉన్నాం కాబట్టి. ఎందుకంటే మన గురించి మనం విచారించుకో ఇక్కడ మనం అసలు యోగారూఢులమయ్యామా లేదా? ఒకవేళ మనమే గనక సాధకులమై ఉంటే గనక మనం యోగము యందు ఆరూఢ స్థితిని మనం సాధించామా అనేటువంటిది, పరిపూర్ణమైనటువంటి నిష్ఠా గరిష్టత్వం ధ్యానమునందు సలపగలుగుతున్నామా అనేటువంటి దానిని గురించి ఎవరి పరీక్ష వాళ్ళు. ఇక్కడ పరీక్ష అంటే పరితః ఈక్ష. ఎవడైతే పొందవలసినటువంటి దానిని పొందలేక పొందడం కోసం చేసేటువంటి ప్రయత్నం ద్వారా నేను పొందానా లేదా అనేటువంటి దానికోసం నిరీక్షించేటువంటిది. కాబట్టి అంటే బాధతో నిరీక్షించడం, దానిని పొందాలి అనే ఆసక్తితోటి నిరీక్షించడం, అంతేకాని ఏడుస్తూ కూర్చోవడం అనేటువంటిది కానే కాదు. అయితే ఈ ఇంద్రియార్థాలు అయినటువంటి అంటే ఈ పంచేంద్రియాలు జ్ఞానేంద్రియాల యొక్క విషయాదులు అయిన శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము మొదలైనటువంటి విషయాల యందు ఆసక్తి లేకుండా ఉండడము, కర్మల యందు కూడా కర్మ యొక్క ఫలాల యందు కూడా ఆసక్తి లేకుండా ఉండడము, సమస్త సంకల్పాలను కూడా విడిచిపెట్టడము అనేటువంటిది యోగారూఢుడైనటువంటిది కానిది కూడా తెలుస్తుంది. అంటే నేను యోగమునందు ఆరూఢ స్థితిలో ఉన్నానా, నాకు పరిపూర్ణమైనటువంటి ధ్యాననిష్ట అనేటువంటిది అకుంఠితంగా కొనసాగుతుందా అనేటువంటి ప్రయత్నం, పరీక్ష ఎవడికి వాడు పెట్టుకోవాలి. ఎందుకు? తాను పరమాత్మ స్థానాన్ని చెందాలి, పొందాలి అనుకున్నప్పుడు తను చేసేటువంటి ధ్యాన నిష్టలో తాను నిష్ణాతుడు అయ్యాడా కాదా అనేటువంటి ఒక పరీక్ష తనకు తాను పెట్టుకోవాలి. కానీ ప్రక్కవారి దాంట్లో వేలెత్తి, కాలెత్తి, కన్నెత్తి, మనసెత్తి చూసామనుకో మనమే భ్రష్టులమవుతాం కదా. కాబట్టి ఇక్కడ పరిపూర్ణమైనటువంటి విషయాన్ని గురించి పరిపూర్ణ ధ్యాన నిష్ట కలిగిందా, యోగారూఢ స్థితిలో ఉన్నామా లేదా అనేటువంటి విషయాన్ని గురించి ఒకంత విచారిస్తే ఎవరికి వాళ్ళే మనం అయ్యామా లేమా అనేటువంటి విషయం తెలుసుకోవచ్చు. ఎలాగంటే ధ్యానమందు యోగమందు పరిపూర్ణతను పొందినట్లుగా తలంచేవారు నాకు బాగా ధ్యానం కుదురుతుంది, నేను బాగా యోగాన్ని అనుసరిస్తూ ఉన్నాను, నాకు పరిపూర్ణ స్థితి వచ్చింది అని తలచేటువంటి వారు ఈ 3 రకాలైనటువంటి పరీక్షలు కూడా తమకు అసలు చేకూరినవా లేవా? ఈ 3 లక్షణాలు నాకున్నవే ఏంటి? శబ్దస్పర్శ రూపరసగంధాల పట్ల, ఈ శబ్దేంద్రియాల పట్ల మనకి ఆసక్తి లేకుండా ఉన్నదా? కర్మల పట్ల, కర్మ ఫలాల పట్ల కోరిక లేకుండా ఉన్నదా? సమస్త సంకల్పాలను కూడా వర్జించి వేయగలిగానా, వదిలిపెట్టగలిగానా అనేటువంటి విషయాన్ని తనకి తాను నిజస్థితిలో విచారించుకుంటే తను ఏమై ఉన్నాడు అనేటువంటి విషయం తానే విచారించుకోవచ్చు. తను పరిపూర్ణ స్థితిని పొందాడో లేదో కూడా తనే తేల్చుకోవచ్చు.
అని చెబుతూ ఇక్కడ పరీక్ష అనేటువంటిది ఎవరికి వారు, ఎవరు తింటే వారికి ఆకలి తీరుతుంది, ఎవ్వరు విశ్రాంతి తీసుకుంటే వారికి మళ్ళీ కూడా ఒక శరీరాన్ని నడిపించగలిగినటువంటి శక్తి పునరుత్పత్తి జరుగుతుంది. కాబట్టి ఇటువంటి విషయం నందు అంటే ప్రతి ఒక్కరూ కూడా తమ యొక్క ధ్యాన నిష్ట చక్కగా ఏ ఆటంకము లేకుండా నా ప్రయత్నం మేరకు నేను దానిని నిర్వర్తించగలుగుతున్నానా అంటే తన యొక్క ఈ విషయేంద్రియాలను ఏ విధంగా తను ఆచరిస్తున్నది, ఏ పాటి కోరిక లేకుండా ఉన్నది, ఏ పాటి కర్మల పట్ల ఆసక్తి అంచనా లేకుండా ఉన్నది, సమస్త సంకల్ప వికల్పాలను కూడా వదిలివేసినది అన్నీ కూడా తన యొక్క జీవితంలోని, తన యొక్క శరీరంలోని, తన యొక్క మానసేంద్రియాలలోని విషయాలే కదా, తనకు తెలుసు కదా. ఈ విధంగా కూడా జ్ఞాన విచారణ తనకు తాను చేసుకోవాలి అని చెబుతూ, అంటే ఈ ఇంద్రియార్థాలైనటువంటి విషయాదుల పట్ల, ఇంద్రియాలు అన్నప్పుడు పంచేంద్రియాలు, పంచేంద్రియాలు అంటే జ్ఞానేంద్రియాలు, ఈ జ్ఞానేంద్రియాలే చెవి, చర్మం, కన్ను, నాలుక, ముక్కు, వీటి సంబంధమైన విషయాదులు శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము, వీటి పట్ల ఆసక్తి కలిగి ఉన్నటువంటి వారికి ధ్యానమునందు ఏకాగ్రత అనేటువంటిది కలగదు. ఆ విధంగా కూడా తనను తాను పరీక్ష చేసుకోవచ్చు. వాని యందు గనక విరక్తి కలిగి ఉన్నప్పుడు ఏ శబ్దము పట్ల వినాలని లేదు, వినడు. మొట్టమొదట వినపడదు కాదు, వినడానికి ప్రయత్నించడు. విన్నా కూడా దాన్ని మరి నిర్లక్ష్యం చేస్తాడు. స్పర్శ సుఖాన్ని కాంక్షించడు. ఒక రూపాన్ని గుర్తించిన ఆసక్తిని ఉంచడు. ఒక రుచిని గ్రహించిన ఎన్ని ఇక జీవితకాలం ఇదే కదా తింటాము, మంచో చెడో అని ఒక సమానత్వ స్థితికి ప్రయత్నం మేరకు తెచ్చుకున్నప్పుడు దాని రుచి గురించి మరి దాని రుచి గురించి వాడు ఎటువంటి వ్యత్యాసము చూపడు. వచ్చేటువంటి సుగంధ దుర్గంధ భరితాలైనటువంటి ఆ చెడు మంచి వాసనల గురించి కూడా వాడు పట్టించుకోడు. ఎందుకు అంటే జీవితమే వాసనామయం. లోపల ఉన్నటువంటి వాసనలతో కూడిన సంస్కారాలు నశింపజేసుకుంటే తప్ప ఈ శారీరక స్థితులు మళ్ళీ కూడా రాకపోకలు అనేవి స్థిరంగా ఆగిపోతాయి అనే స్థితితో ప్రయత్నం చేసేటువంటి వాడు ఏం చేస్తాడు అంటే ఇక వాటి పట్ల, ఆ విషయేంద్రియాల పట్ల మొట్టమొదట ప్రయత్నం ఏమిటి అంటే విరక్తి. పరమాత్మ పట్ల వాడు అనురక్తి, ప్రేమ, భక్తి కలిగి ఉన్నప్పుడు ఈ విషయేంద్రియాల పట్ల వాడు విరక్తి కలిగి ఉంటాడు. అలా విరక్తి కలిగి ఉండి 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 ఆ ప్రయత్నమే కదా బయటికి మనసు పరిగెత్తదు. ఎందుకు అంటే దాని పట్ల ఆసక్తి లేనప్పుడు పరిగెత్తదు. శబ్దం వినిపిస్తుంది, పట్టించుకోడు, ఏది ఏమైతే మనకేమిటి అంతే. ఈ విధంగా స్పర్శ వస్తుంది, దానికి సుఖంగా మెత్తగా ఉంది, కఠినంగా ఉంది, చల్లగా ఉంది, ఉష్ణంగా ఉన్నది, ఈ స్పర్శను గుర్తించేటువంటి స్థితి తనకుండదు. తన స్పర్శ ఏంటి పరమాత్మను కరగ్రహణం కోసం ఎదురు చూసేటువంటి వాడు ఈ అస్థిరమైన దేహం యొక్క స్పర్శ కోసం వెంపర్లాడాడు కదా. ఆ విధంగా విరక్తి కలిగి ఉన్నటువంటి వాడు మనసు బయటకు పరిగెత్తకుండా వాని యొక్క మనసు అంతర్ముఖమవుతుంది. బహిర్గతమైనటువంటి విషయాదులకి బయటకు పరిగెత్తదు. ఈ విషయాదులు చూద్దాం ఎక్కడ ఉన్నవి, బయటే ఉన్నవి. బయట నుండే వినపడుతుంది శబ్దం కానీ, బయట నుండే వస్తుంది స్పర్శ సుఖం కానీ, బయట నుండే వస్తుంది రూపం కానీ, ఇవన్నీ కూడా బయటే ఉన్నాయి. ఎందుకు బయట ఉన్నటువంటి జ్ఞానేంద్రియాల ద్వారా వినబడి, కనబడి, చూపబడి, ఆస్వాదింపబడి, మరి నాసిక చేత ఆగ్రానించబడి, ఈ విధంగా ఉన్నటువంటి ఈ జ్ఞానేంద్రియాలకు విషయాదులైనటువంటి ఈ యొక్క శబ్దాదుల పట్ల వాడికి విరక్తి కలిగి ఉన్నప్పుడు మాత్రమే. అవన్నీ ఉంటే వానికి అసలు ధ్యానమందు ఏమాత్రము ఏకాగ్రత అనేటువంటిది కుదరదు. వాడు స్థిరత్వాన్ని సాధించలేడు. వాని యందు విరక్తి కలిగి ఉన్నప్పుడు మాత్రమే మనసు అసలు చంచలము లేకుండా నిశ్చల స్థితిని కలిగి ఉంటుంది. నిశ్చలంగా ఉన్నది అంటే బయటికి పరిగెత్తలేదు. అలా బయటికి పరిగెత్తలేదు అంటే అది అంతర్ముఖమయ్యే ఉన్నది. అంతర్ముఖమై ఉన్నది అంటే ఏకాగ్రతను పొందుతుంది కదా. తాను ఒంటరి అయి ఉన్నది అంటే ఏకమై ఉన్నది. ఏంది సర్వాత్మకమయమై ఏకమై ఉన్నటువంటి ఏకాత్మ స్వరూపాన్ని ఆశ్రయించి ఉన్నది. అప్పుడు అటువంటి ఆ అగ్రత ఏదైనా ఒక వస్తువుని పరమాత్మ అగ్రములోనే ఉన్నాడా అంటే ఇక్కడ పరమాత్మ విషయం కాదు,
సర్వేక సమస్తము కూడా పరమాత్మే నిండి ఉన్నప్పుడు వీని యొక్క మనోభావన అయితే నీచానికి దిగిపోకూడదు కదా. ఎప్పుడూ ఊర్ధ్వంగానే చూడాలి. ఊర్ధ్వంగా ఉన్నతంగా ఉన్నటువంటిదే ఉత్తమమైనటువంటి విషయం. ఆ విషయము తనను తాను సముద్ధరించుకోవడం, ఆ ఉద్ధరించుకోవడం కోసం మనసు అనేటువంటి ఇంద్రియం బయటకు పరిగెత్తకుండా తన యందే అంతర్ముఖమై అందులో ఆ యొక్క దేహగతుడైనటువంటి జీవుడు తన యొక్క స్వరూపం తాను తెలిసేటంత వరకు కూడా వాడు దేహమే అనుకుంటూ ఉన్నాడు. కానీ తెలిసినా తెలియకపోయినా అనుకున్నా అనుకోకపోయినా ఆడు పరమాత్ముడే. ఆ పరమాత్మ లేకపోతే మానసేంద్రియాలు కూడా చెలించవు. ఆ మనసు ఎప్పుడైతే శుద్ధపడి ఆ తన పక్కనే సమీపంలోనే జ్ఞాత మనసు బుద్ధి చిత్త అహంకారాదులు, జీవుడు మనసు బుద్ధి చిత్త అహంకారాదులు ఆ యొక్క పరమాత్మ సన్నిధి అందే ఉన్నటువంటి మనసు పరమాత్మనే వీక్షించిందనుకో, ఇంకప్పుడేమవుతుంది, మనసు యొక్క స్థితి ఉండదు, పరమాత్మ యందు లీనమై ఉంటుంది. అలా ఉన్నప్పుడు మనసుకి ఇంకా ఏమాత్రము కూడా సంకల్ప వికల్పాలు అనేటువంటివి ప్రత్యేకంగా మనసు చిందులు వేసినప్పుడు పుట్టేటువంటివి. మనసు మానసిక స్థితే లీనమైపోయినప్పుడు ఇంకక్కడ సంకల్ప వికల్పాలకి అవకాశం ఉంటుందా? ఉండదు. అందుకే ఏకాగ్రతను పొందగలుగుతుంది. ఎప్పుడైతే మనసు బయటకు పరిగెత్తకుండా అంతర్ముఖమై ఉన్నదో ఏకాగ్రత ఏకస్వరూపమైన పరమాత్మ యందు అది తన యొక్క ఊర్ధ్వమైన భావన ద్వారా సాధన ద్వారా ఆ స్థితిని పొందగలుగుతుంది. అప్పుడు ఇక విషయాదుల పట్ల ఏమాత్రము కూడా ఆసక్తి అనేది ఉండదు. అలా విషయాదుల యందు ఆసక్తి లేనటువంటి వాడు మాత్రమే యోగమునందు ఆరూఢుడు కాగలడు అని కదా ఇక్కడ మనకి చెప్పబడింది అని తెలియజేస్తూ, ఓం మంగళం పావన గీతామాత జయ మంగళం భక్తజనావని బంధ విమోచని భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్